అవకాశం ఏర్పడుతుంది. గురువు గారు మరొకరు. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? అజయ్ అండి. అఖిల్. హలో మేడం గారు, టీవీ చూస్తున్నారా? వినిపిస్తుందండి. మ్యూట్ చేసి మాట్లాడతారా కొంచెం? ఓకే అండి. మీ పేరు చెప్పండి. అజయ్ అండి, అజయ్, మండ అజయ్. అజయా అఖిలా? హలో హలో మేడం గారు. చెప్పండి చెప్పండి, పేరు చెప్పండి. అజయ్ అండి, అజయ్. అఖిల్. అజయ్ అండి, నా పేరు అజయ్. అజయ్. ఓకే అజయ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసం అండి. ఓకే అండి, మీ పుట్టిన తేదీ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్? 13/1. 13/1/2000 అండి. 2000. అవునండి. ఓకే. పుట్టిన సమయం? ఉదయం 8:44 అండి. ఉదయం 8:44. ఓకే. ఏ ప్లేస్ లో పుట్టారండి? అన్నవరం. ఓకే, అన్నవరం. మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. సాయిరామ్ అండి. హలో. నా ఉద్యోగం కోసం. ఓకే, తప్పకుండా. మీ యొక్క జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం మీనరాశిలో గురువారం నాడు జన్మించారు, అవునా? అవును గురుగారు. ఓకే. జాతక రీత్యా లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు. రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ జరుగుతున్నాయి. అండ్ రవి బుధులు మరియు శుక్రుడు విడిగా సంచరించడము. కేతువుకి అంటే జన్మలగ్నానికి 1000 స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు. మీరు యత్నకార్యేణ సిద్ధి, ఎవరి వల్లనో మీకు ఏదో మీకు మంచి జరుగుతుందని మాత్రం ఏ సందర్భంలో వెయిట్ చేయకండి. మీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే మీ ప్రయత్న లోపం లేకుండా చేసే ప్రతి ఒక్క అంశంలో మీకు సక్సెస్ ఉంటుంది. మీకు తండ్రి వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, మీరు ఒకవేళ మీ అవసరానికి వాళ్ళ మీద ఆధారపడినా ఆ సమయంలో వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. లేదా వాళ్ళు మీకు సహకరించాలనుకున్నప్పుడు వాళ్ళ అవసరం మీకు ఆ సమయంలో ఉపయోగం లేకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి మీ కెరీర్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీకంటూ ఒక క్లారిటీతో ఉంటే ఖచ్చితంగా అతి శీఘ్రముగా మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ జీవితంలో స్థిరపడతారు. జాతకరీత్యా మీకు ఖచ్చితంగా మాట్లాడే స్వభావం ఒకటి మీరు మానుకోవాల్సింది. కొన్ని తెలిసిన విషయాలను మాట్లాడలేకపోయే పరిస్థితులు, ఈ రెండింటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి కారణమవుతుంది. మీరు కొన్ని సందర్భాలలో తీసుకునే నిర్ణయాలు చాలా మొండిగా ఉంటాయి. ఆ సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకునే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ని పొందుతారు. కొన్ని తెలిసిన విషయాలను మాట్లాడే సందర్భంలో మనం అడగదామా వద్దా అనే సందేహంతో, లేదా చేయగలమా లేదా, చేద్దామా వద్దా, అవుతుందా కాదా, ఇలా సందేహంతో చేసే ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు పొందడానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాన్ఫిడెంట్గా చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీలో నెగిటివ్ ఆలోచన రాకుండా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. జాతక రీత్యా ఇప్పుడు మీకు జరుగుతున్న దశాంతర దశల ప్రకారము 2022 వరకు బుధ మహాదశలో గురువు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. కాబట్టి గురుగ్రహ సంబంధమైన పరిహారాలతో పాటు బుధవారం నాడు ఒక 5 బుధవారాలు సంకష్టహార చతుర్థి తిథి నాడు కానీ, లేదా 5 బుధవారాలు గణపతిని గరికతో పూజించడం కానీ ఆచరించండి. ఇలా 5 బుధవారాలు పూర్తి చేసే లోపల ఎటువంటి విఘ్నాలున్నా మీ భవిష్యత్తు సంబంధించి చేయబోతున్న పనుల్లో అన్ని ఆటంకాలు తొలగిపోయి విఘ్న వినాయకుని ఆశీస్సులతో అతి శీఘ్రముగా ఉద్యోగ జీవితంలో స్థిరపడతారు. గురుగారు, నాకు ఏ ఫీల్డ్ అనుకూలంగా ఉంటదండి? ఏదండి? ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుందండి. భవిష్యత్తులో ఏ ఫీల్డ్ కి వెళ్తే నేను మంచిగా సెటిల్ తప్పకుండా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి నేరుగా కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అజయ్ గారు. గురుగారు చెప్పినట్టుగా